మరి మన జీవితంలో ఒక్కోసారి ఇలాంటి అపకారమైన సంగతులు సంభవిస్తాయి కదా అన్నట్లయితే అది మన బుద్ధిహీనతను బట్టి ఉండొచ్చు, మన పొరపాట్లను బట్టి ఉండొచ్చు, మనము వ్యతిరేకమైన జీవితాన్ని జీవించడాన్ని బట్టి ఉండొచ్చు, లేక లోకరీతిగా మనం ఉన్నప్పుడు అలాంటివి మనకు జరుగుతూ ఉంటాయి. కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుంది? 146వ కీర్తన, కీర్తనలు 146వ అధ్యాయము, అక్కడ ఒక మాటను చూసుకుందాం. వీడారా దేవుని బిడ్డారు గమని 145వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. 9వ వచనం అందరం చదువుతున్నాం. 145 9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద. మరి ఇక్కడ ఏమనుంది? యెహోవా అందరికీ ఉపకారం ఉందా, అపకారం ఉందా? ఆయన ఉపకారం, ఆయన ఉపకారం చేయవాడు కానీ అపకారం చేయవాడు కాదు. దేవుడు అపకారం చేయడు. దేవుడు ఎప్పటికీ అపకారం చేయడు. మనుషులు అపకారాన్ని తలపెడతారు, మనుషులు అపకారం చేయుటకు ప్రయత్నిస్తారు. కానీ దేవుడు ఎల్లప్పుడూ కూడా ప్రియులారా గమనించండి, ఏం చేస్తాడండి? ఆయన ఉపకారం చేయవాడే కానీ అపకారం చేయలేవు కాదు. యూజువల్ గా మనం ఎక్కువ వేటి గురించి ఆలోచన చేస్తామంటే మనకు కలిగినటువంటి కష్టములు, దుఃఖములు, బాధలు, వేదనలు, శోధనలు ఇవి జ్ఞాపకం వచ్చినట్లుగా దేవుడు చేసిన ఉపకారాలు జ్ఞాపకం చేస్తామండి. అందుకే చెప్తున్నాడు ఇక్కడ ఆత్మతో. అర్థమైందా? అవి మనకు కట్టలు గుర్తొస్తాయి. పలానా రోజు ఈ విధంగా జరిగింది, పలానప్పుడు ఇట్లా చెప్పింది, పలానప్పుడు మమ్మల్ని దేవుడు ఈ విధంగా, మరి మా కుటుంబంలో ఈ విధంగా జరిగింది అంటూ నష్టాలను బేరీజు వేసుకుంటాం. నష్టాలను, జరిగిన కష్టాలను వాటిని బేరీజు వేసుకుంటాం. కానీ ఆయన చేసిన ఉపకారాలను మనం ఎప్పుడు కూడా బేరీజు వేసుకోము. కాబట్టి మీరు గమనించండి, మనం అక్కడ గ్రహించ ఆ కష్టములో, ఆ దుఃఖములో, ఆ బాధలో దేవుడు ఏ విధమైనటువంటి ఆదరణ నీకు ఇచ్చాడు, ఎలా నిన్ను ఓదార్చినాడు. నువ్వు నిజంగా వెళ్ళింది నిజమే, నువ్వు శ్రమలో కూడా వెళ్ళావు, దుఃఖంలో కూడా వెళ్ళావు, బాధలో కూడా వెళ్ళావు, నిజమే, నేనే చెప్పట్లేదు. కానీ ఆ సమయంలో దేవుడు నీకు ఏ విధముగా ఆదరణనిచ్చినాడు, ఏ విధముగా నీకు ఓదార్పునిచ్చినాడు, దాన్ని మర్చిపోతాం. కానీ దీన్ని ఇది చేయదు. కాబట్టి ఆయన చేసిన మేలులన్నిటినీ తలపోసుకోవాలి. ఆయన చేసిన ఉపకారములన్నిటినీ మనము ఏం చేయాలట? తలపోసుకోవాలట. కాబట్టి విశ్వాసారా గమనించండి. ఇక్కడ వచ్చాడు నా అంతరంగం, ఒకవేళ అంతరంగంలో మర్చిపోతాం. ఎందుకంటే మన అంతరంగంలో అన్నీ ఏముంటాయి? మనం కలిగినవన్నీ మనము నష్టాలు, బాధలు, దుఃఖాలే మన హృదయంలో పెనేస్తూ ఉంటాయన్నమాట. మనసు కఠినం చేసుకొని వస్తారు కొంతమంది దేవుని దగ్గరికి. అయితే దేవుని దగ్గరికి పోయేద్దాం, ఆయన ఇష్టంలే అనుకుంటూ మనము దేవుని కేవలంగా లెక్కేసుకొని వస్తూ ఉంటాము. కానీ ప్రియులకు చెప్తున్నాడు, అందుకే దేవుణ్ణి మనం ఎట్లా ఆరాధించాలి, ఏ విధంగా స్మృతించాలి, ఏ విధంగా మనం దేవుని కాపాడాలంటే యేసు ప్రభు వారు ఒక మాట చెప్తాడండి. సమరయిస్తూ దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతో దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలట? ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. మన ఆత్మ, శరీర, ప్రాణములు అన్ని కూడా దేవుణ్ణి స్తుతించేగా ఉండాలి. అది చెప్తున్నాడు దావీదు గారు. అదే విధంగా ఒక మాటను చూసుకుందాం. ఆయన ఏమంటాడు? నా అంతరంగమునున్న సమస్తమా. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం అండి. ప్రియులారా దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎవరు పంపుతాడు? ప్రియులారా సమూయేలును పంపిస్తాడు దావీదును ఏర్పాటు చేసుకోవాలి. అందుకని ఏమంటాడు చూద్దాం, 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చాడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టను. మనుష్యుడు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుష్యుడు పై రూపమును లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మీకు అర్థమైన దానికి మీనింగ్ ఏందో? నీ హృదయములో దేవుడిని సమ్మతించాలి, హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి. మనుష్యుడు పై రూపాన్ని లక్ష్య పెడతారట, కానీ
దేవుడు హృదయాలను లక్ష్య పెట్టేటువంటి వాడు, హృదయాంతరంగాలను లక్ష్య పెట్టేటువంటి వాడు. మనుష్యుడు పై రూపాన్ని చూస్తాడు, అయితే దేవుడు హృదయాన్ని చూస్తాడు. కనుక మన హృదయంలో ఎప్పుడు కూడా దేవుని స్తుతించుట, దేవుని నామాన్ని మహిమపరచుట, దేవుని నామాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మనం ఉదయం మనం చెప్పాను కదా, మన హృదయము దేనిని హత్తుకొని ఉంటున్నది? దేవుణ్ణి హత్తుకొని ఉంటున్నదా, లేక లోకమును హత్తుకొని ఉంటున్నదా? దేవుణ్ణి హత్తుకొని ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం. దేవుని హత్తుకోకపోతే నీ హృదయము, ప్రియులను గమనించండి, ఎప్పుడు కూడా దుఃఖమే, ఎప్పుడు కూడా బాధ. ఎక్కడ లేకపోయినా హృదయంలో సంతోషం ఉండాలి. హృదయంలో ఆనందం ఉంటే ముఖంలో కనపడుతుందట. నీ ముఖం వచ్చేస్తాను బట్టి నీ హృదయం ఏ స్థితిని చెప్పగలుగుతాం, అవునా కాదా? కనుక ప్రియులారా, దేవుని బిడ్డలను గమనించండి. అంటున్నాడు, నా అంతరంగమునున్న సమస్తమా అంటే అర్థం ఏంటి? ఆ హృదయాంతరంగాలను చూసే దేవుడై ఉంటున్నాడు. అందుకే దేవుడైన ప్రభువు మరి దావీదు కూడా తన కుమారుడైనటువంటి సొలొమోను కూడా ఏమని చెప్తాడంటే, నాయన నీవు ఏం చేయాలంటే, నీవు దేవుడు హృదయాలను లక్ష్య పెట్టేటువంటి వాడు అని దేవుడు తన కుమారుడికి కూడా చెప్తాడు. అప్పుడు జాగ్రత్తగా ఉండంట. కనుక మన హృదయం ఏముంది? ప్రభు స్థుతించగలుగుతున్నామా? హృదయపూర్వకంగా దేవుని ఆరాధించగలుగుతున్నామా? అందుకే కదా ఆజ్ఞల్లో కూడా ఇచ్చినాడు కదండి, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును. శరీరముతో చూచిన దాంతో కాదండి, హృదయముతో దేవుని ప్రేమించాలి, హృదయముతో దేవుని ప్రేమించాలి. అందుకే దావీదు అంటాడు. అందుకనే 90వ కీర్తన 8వ వచనాన్ని చదువుతున్నాం. అక్కడే కీర్తనలు 90వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నామండి. నా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. దేవుని యొక్క ముఖకాంతిలో రహస్య పాపాలు ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు చెప్పాలి. సీక్రెట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? మనసులో ఉంటాయి, హృదయంలో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. దేవుడి సన్నిధికి రాగానే ఏమంటాడు? నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములన్నీ కనబడతాయి. అందుకే చాలా మంది నమ్ముకోకపోవటం కారణం ఏంటంటే, వాళ్ళ బతుకులన్నీ దేవుడు చూపిస్తారు కాబట్టి. వారి జీవన విధానం, వారు చేసేటువంటి చేష్టలు, వారు చేసేటువంటి క్రియలు ఎలా ఉంటాయంటే, దేవునికి ప్రభు అంటాడు, ఆయన సన్నిధికి రాగానే నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములన్నీ కూడా అవి పెట్టుకొని నా ప్రాణమాయకు అనుసరించి అని మనం చెప్పినంత మాత్రాన అది కాదండి, అవునా కదా? మన హృదయాంతరంగంలో నుంచి దేవుని స్తుతించాలి, హృదయాంతరంగంలో నుంచి మనం దేవుని ఆరాధించే వారంగా ఉండాలి. కనుక ఎందుకంటే ఆయన క్లియర్గా చెప్తున్నాడు కదా, నీ సన్నిధికి నేను రాగానే నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలు, ఏంటి సీక్రెట్ సీన్స్ అంటారు, అవి ఎవరికి చెప్పరు. వాళ్ళే మనసులో పెట్టుకుని ఉంటారు. ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ రహస్య పాపాలను వాళ్ళు అమలు చేసుకుంటారు. అంటారు, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సమ్మతించు. కనుక నీ హృదయంలో రహస్య పాపాలు ఉన్నాయా? నీ అంతరంగంలో రహస్యం ఎవరు చూడలేదులే, ఎవరు కనపడంలే, ఎవరు నన్ను గమనించరులే, ఎవరు నన్ను పట్టించుకోరులే, నేను ఏకాంతంగా ఉన్నాను కదా అనుకుంటూ ఏకాంతంగా ఉన్నప్పుడే అర్థమైందా? కొంతమంది శారీరకంతో పాపం చేస్తే, కొంతమంది మనసుతో పాపం చేస్తారు. ఎందుకంటే ఏకాంతంగా ఉన్నప్పుడు ఎవరు ఉంటారు కదా, దానికి కూడా మనకందరికీ చేతిలోనే పాపాలు వచ్చేసినాయి. అర్థమవుతుందండి? చేతిలో మొబైల్ వచ్చినాయి కదా. కాబట్టి ఇలాంటి రహస్యమైనటువంటివి నీ జీవితంలో ఏంటి ఉన్నాయో నువ్వే పరీక్షించుకో. వాటి ద్వారా నువ్వు దేవుడిని భయపరచలే, దేవుని స్తుతించలే, దేవుడి నామాన్ని గణపరచలే. ఆ రహస్య పాపములన్నీ కూడా
తొలగిపోయినప్పుడే అప్పుడు నువ్వు హృదయపూర్వకంగా దేవుని నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుమని నువ్వు అన్నప్పుడు అప్పుడు నీ హృదయం కూడా పాట పాడుతుంది అంతే. అర్థమవుతుందా? నీ హృదయంలో నుండి ఆనందం, నీ హృదయంలో నుండి ఆ సంతోషం, నీ హృదయంలో నుండి ఆ యొక్క ఇది వస్తుంది. కనుక పిల్లలు గమనించండి, రాత్రి సమయంలో నీ హృదయంలో నిజముగా దేవునికి చోటు ఉన్నదా, లేక రహస్య పాపాలు నీకు దేవునికి దూరం చేస్తూ ఉంటున్నాయా? తల్లిదండ్రులు చూడకపోవచ్చు, భర్త చూడకపోవచ్చు, భార్య చూడకపోవచ్చు, అన్నదమ్ములు చూడకపోవచ్చు, అక్క చెల్లెలు చూడకపోవచ్చు, కానీ నీ రహస్య పాపాలు నీ దేవుడైన ప్రభు దృష్టిలో ఉన్నాయి. అవి ఆయన నీకు ఎత్తి చూపాలంటే ఆయన సన్నిధిలోనికి నువ్వు రావాలి. ఆయన ముఖకాంతిలోనికి నువ్వు వచ్చినప్పుడు, ఆయన రక్తం క్రింద నువ్వు వచ్చినప్పుడు ప్రభు ఏం చెప్తాడండి, ఆయన నీ రహస్య పాపాలు ఇవి ఎక్కడ ఉన్నాయి. దేవుని బిడ్డలను గమనించండి, అవన్నీ ఆయన ఎత్తి చూపుతాడు. అప్పుడు వాటి నిమిత్తమై నువ్వేం చేయాలి? క్షమాపణ కోరుకోవాలి. ప్రభువా, నేను తెలుసో తెలియకను నేను చేశాను, నన్ను క్షమించయ్యా, నీ రక్తంలో నన్ను విమోచించు ప్రభువా అని ప్రభువు దగ్గర మనం క్షమాపణ కోరుకున్నప్పుడు దేవుడు వెంటనే మనల్ని పరిశుద్ధపడు. అప్పుడు నువ్వు మాట చేయడు. ఏమైందా? అంతవరకు మనం చెప్పినది అర్థమే. అందుకే దేవుడు అన్నాడు కదా, యెహోవా నామమును అనవసరంగా ఉచ్చరించకూడదండి. చాలా మంది దేవుడు 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 అంటారు. అన్నిటికీ దేవుడు చూసుకుంటాడు. అన్నిటికీ దేవుడు నామాన్ని, అది పరిశుద్ధమైన నామం, పవిత్రమైన నామం, దాన్ని అనవసరంగా ఉచ్చరించకూడదు. అర్థమవుతుందా? కాబట్టి దేవుని బిడ్డలు గమనించండి, మన హృదయాంతరంగంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి పాపములు, సమస్తమైనటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి మనం విడుదల పొందాలి. వాటన్నిటి నుంచి మనము ఏం కావాలండి? బయటికి రావాలి. అప్పుడు మాత్రమే మనము దేవుని స్తుతించగలుగుతాం, దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. లేనట్లయితే మనం స్తుతించలేం, లేనట్లయితే మనం ఆరాధించలేం. ఇంకో మాట చూస్తాం చూడండి, అక్కడే 44వ కీర్తన 21వ వచనం. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధింపక మానునా? నిజంగా హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని, ఏ సంగతి? నువ్వు దాచిపెట్టుకున్నావు చూడు, ఎవరికి కనపడదు అనుకున్నావు చూడు, ఎవరు చూడలేదు అనుకున్నావు చూడు, ఎవరికి నేను చేసేది ఎవరు పట్టుకోలేరు అంటావు కదా. ఆయన అంటాడు, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా? కాబట్టి దేవుని బిడ్డలను గమనించండి, అనేక పర్యాయ మనం అనుకుంటాము, కానీ మన హృదయ రహస్యాలు ఎవరికి కూడా చెప్పము, హృదయాంతరంగంలో ఉంటాయి. అవి క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు మాత్రమే, ఆయన రక్తంలో విమోచించబడినప్పుడు ఆయన వాటన్నింటి నుంచి నీకు దూరపరుస్తాడు. అప్పుడు నీ సంకటములను తొలగిస్తాడు. అదే ఉండేది అక్కడ. హృదయంలో సరి లేకుండా, హృదయం పరిశుద్ధంగా లేకుండా, హృదయంలో పవిత్రత లేకుండా, హృదయంలో పాపములను పెట్టుకొని, హృదయంలో రహస్యమైన పాపాలు పెట్టుకొని నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు ఎంత ప్రభును ఆరాధించి, ఎంత చేతులు ఊపినా, ఎంత ఇది చేసినా, ప్రియులారా దేవుని బిడ్డలారా గమనించండి, అది దేవుడికి యోగ్యమైనది కాదు. నీ హృదయం అన్నది చాలా ప్రాముఖ్యం. నీ అంతరంగం ఏ విధంగా ఉంటున్నది, అందుకే మనం ఇంకొక మాట్లాడి నీ మనస్సాక్షి. అర్థమైందా? నువ్వు మనస్సాక్షిని చంపుకొని ఎన్నో దేవునికి విరోధమైన కార్యాలు చేసినాం. ఒక్కసారి కదా, ఎవరు చూడలేదు కదా, అయితే మనలే అబద్ధం ఆడేద్దాంలే, ఎవరు చూడటం లేదు కదా, దాన్ని తీసేసుకుందాంలే, ఎవరు చూడటం లేదు కదా, వారితో ఈ పాపం చేద్దాంలే. నువ్వు అనుకోలేదా అది రహస్య పాపం కాదా? మనకు దేవుని గమనించాలి. అయితే మన దేవుడు ఎవరంటండి? చూచుచున్న దేవుడు. ఎవరు పేరు పెట్టినారు? ఆమె పేరు పెట్టినారు. ఆమె కష్టంలో దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు నన్ను చూచినాడు అని ఆమె యెహోవాకు పేరు పెట్టింది. మనం దేవుడు చూస్తున్నాడని తెలిసి కూడా మనం ఏం చేస్తున్నాం? పాపాలు చేస్తూనే ఉంటున్నాం. ఆయన నన్ను చూస్తున్నాడు అని భయం నీ హృదయాంతరంగంలో, నీ తలంపులలో, నీ ఆలోచనలు ఉన్నప్పుడు నువ్వు ఎప్పటికీ కూడా అలాంటి చేయుటకు ఆస్కారం లేదండి. బికాస్ ఈజ్ లుకింగ్ ఎట్ యు.
ఆయన ఎప్పుడు చూస్తుంటున్నాడు. ఆ, ఆయన చూడాలి కొండరెప్పలు ప్రియులారా, ఆయన కుడుకుపాట్లు పడ్డాయంటే మనలాగా అర్థమవుతుందా? చాలా మంది ఏం చేస్తారు చెప్పండి, మనిషి నిద్రపోతున్నప్పుడు పిల్లలు కూడా అనేకులు అంతేగా చేసేది. నిద్రపోతున్నప్పుడు చూడట్లే అన్నప్పుడు పట్టించుకోవట్లే అన్నప్పుడు ఏం చేస్తారు, వారి కార్యాలను వారు చేస్తుంటారు. అయితే మనల్ని చూచుచున్న దేవుడు పరలోకమందు ఉన్నాడు. ఆకాశము నుండి ఆయన తొంగి చూడగా ఆ, ఎవరైనా ఉన్నారా అని ఆయన ఆకాశం నుండి తొంగి చూసినాడు అంటే. అందుకే రోమిలకు రాసిన పత్రిక 3 అధ్యాయంలో నీతి మంతుడు లేడు, ఒక్కడును లేడు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన ప్రతిదీ చూస్తాడు, ప్రతిదీ ఆయన చూస్తాడు. ఇంకా మరి ముఖ్యంగా నీ హృదయాన్ని ఆయన చూస్తాడు. అందుకంటే హృదయ రహస్యములు ఎదిగిన దేవుడు ఆ సంగతి పరిశోధింపక మానునా. సింపుల్ గా తీసుకో, చాలా మంది సింపుల్ గా తీసుకుంటారు. చూసినప్పుడు తీసుకోవచ్చులే, అడిగినప్పుడు చెప్పొచ్చులే. కాదండి, నన్ను ప్రభువు చూస్తున్నాడు, నేను ఆయనకు సాక్షిగా జీవించాలి కనుక నేను ఎప్పటికీ కూడా ఇది చేయ. ఇలాంటి నమ్మకం, ఇలాంటి హృదయం కలిగి ఉండాలండి. ఇలాంటి హృదయము కలిగి ఉండాలి. అదే ప్రభు ఇక్కడ చెప్పేది. అప్పుడు దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో. అందుకే చెప్పాగా ఇందాక బిగినింగ్ లోనే, మనకు దేవుడు ఉపకారం గుర్తుకు రావు, అపకారాలన్నీ గుర్తుకు. ఆయన ఎప్పటికీ అపకారం చేయడండి. మన యొక్క బుద్ధిహీనతను బట్టి మనం అన్ని కోరి తెచ్చుకుంటాం. వాటి వలన మనం ఏమైపోతుంటున్నాం, పాపంలో పడిపోతుంటున్నాం. హృదయము కలత చెందేదిగా ఉంటుందండి. కనుక దైవ విశ్వాసులారా, ఈ రాత్రి సమయంలో నీ హృదయం ఏ విధంగా ఉన్నది, నీ అంతరంగం ఏ విధంగా ఉన్నది, నీ హృదయం దేవుడికి తెలుసు. ఆయన ఎందుకు నువ్వు వచ్చినట్లయితే నీ రహస్య పాపాలన్నీ దేవుడు నీకు బయలుపరుస్తాడు. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు యొక్క రక్తంలో ప్రభువా అవునయ్యా ఇది నా జీవితంలో ఉంది ఒప్పుకోవాలి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏమవుతాడట, కనికరం పొందుతాడు. గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ పాపాలను ఒప్పుకో, ప్రభు ఎదుటికి రా, ప్రభు ఎదుట దేవుని విన్నవించుకో. ఏమై ప్రభువా నా అతిక్రమలు నేను దాచిపెట్టినాను, అవి ఏమైపోతున్నాయి, నేను దేవుడికి దూరం చేస్తూ ఉంటున్నాయి. ఎందుకంటే మనుష్యులు నీ భక్తిని చూడొచ్చు, నీ జీవితాన్ని చూడొచ్చు అందరూ, కానీ అంతరంగా ఎవరు చూడలేరుగా. అది చూచేవాడే ఇస్తే ఆయన మాత్రమే హృదయాన్ని చూడగలరు. ఆ భయము మనం ఎవరికి నేర్పాలండి, పిల్లలైనటువంటి వారికి, పెద్దలైనటువంటి వారు అందరూ దాన్ని కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడే వారు పాపము చేయుటకును దోషము చేయుటకును ఆస్కారము లేదు. రాత్రి సమయంలో నీ హృదయం ఏ విధంగా ఉన్నది, నీ అంతరంగం సరిగా ఉన్నదా, నీ అంతరంగంలో రహస్య పాపాలు ఏమన్నా ఉన్నాయా, ఆయన మూసిపెట్టినావా, దాచిపెట్టినావా, ఒక దినం నుండి బయటపడతాయి. మరి అంతరంగము సరి చేసుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వద్దకు వచ్చి, నా అంతరంగంలో నీ కార్యములు జరిగించి, నీ పరిశుద్ధ రక్తంతో విమోచించి, నా అంతరంగ పాపములను, అంతరంగ రహస్యమైనటువంటి క్రియలను నాలో నుండి తొలగించు ప్రభు అని ప్రభు ప్రార్థించుకుంటే ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఈ సమయంలో దేవుని అడుగుదామా? దయచేసి అందరు మోకాళ్ళు ఉన్నట్లయితే ఈ సమయంలో ప్రభు సన్నిధిలోకి రండి, దేవుని ఎద్దకు రండి. అవును ప్రభువా, నేను ఈ విధమైనటువంటి రహస్య పాపాలతో నేను కుమిలిపోతున్నాను, అందుకే నాకు సమాధానం లేదు ప్రభువా. నా సంకటాలతో నేను బాధపడుతున్నాను, దుఃఖములతో నేను బాధపడుతున్నానయ్యా. కనుక దయతో నన్ను క్షమించు ప్రభువా. నీ రక్తంతో విమోచించయ్యా. నీ దగ్గరికి వస్తే నా పాపాలన్నీ బయటపడతాయి ప్రభువా. కనుక ఈ సమయంలో నీ సన్నిధికి వచ్చి ఉంటున్నానయ్యా. రహస్య పాపాలన్నీ కూడా తొలగించి నీ బిడ్డగా నన్ను చేసుకోమని
బహు రక్తాన్ని మనం కోరుకుంటాం. పరిశుద్ధ రక్తాన్ని మనం కోరుకుంటాము. పరిశుద్ధుడైన దేవుడు ఖచ్చితంగా నేను క్షమించి నీ సంకటములనైనా తుడుస్తాడు. దేవునికి విరోధమైనవి నీ అంతరంగంలో ఎక్కడ దాగి ఉన్నాయో వాటిని ప్రవేశకు వారించు. క్షమిస్తాడు, క్షమిస్తాడు. పరిశుద్ధుడా, నిత్య నివాసి స్తోత్రం నాయన. ఇంకొక సజ్జలెక్కలో ఉంచి దీవించి ఆస్వాదించి ఇచ్చిన ప్రతి వర్తమానం బట్టి నీకు స్తోత్రాలు. అవును తండ్రి, మా హృదయ రహస్యం ఎరిగిన దేవుడు అయ్యా, మా హృదయాంతరంగా ఎరిగిన దేవుడు అయ్యా, బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నాయన ఇతర వాక్యం పలిపించే హృదయాల్లో మీరు మాట్లాడండి. వారి హృదయాల్లో ఎవరైనా దృష్టిలో ఎత్తుకుని పోతాడేమో, వారి జీవితాలు సరి చేసుకోవాలి. ఈ సమయంలో దుష్టుడు నాయన ఒక్కు యుక్తిగా వారి పాపంలో నాయన అట్టడుగున దాచిపెడుతూ ఉంటాడు. కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినట్లు నీ ఆత్మతో ప్రేరేపించి వారు ఒప్పుకొని విడిచిపెట్టి నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించినట్లు నీ కృపను దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. మనము లేచబడుతున్నట్లయితే